పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. యూదా ప్రజలు చెర అనంతరము మరలా వారి స్వదేశానికి వచ్చినప్పుడు సమస్తము మారిపోయింది. వారు మరలా వారి దేవాలయాన్ని, వారి గృహాలను, పట్టణాలను నిర్మూలన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా వారి దగ్గర ఏమీ లేదు. మరలా మొదటి నుంచి ప్రతిదీ వారు నిర్మాణం చేయవలసినది. ఇంకా ఏదైతే వారి దగ్గర ఉన్నాయో ఆ తక్కువ వనరులతోనే వారు చేయవలసిన పని. ఆ సమయంలో అప్పటికే కొంతమంది ఆక్రమించుకున్న ఆక్రమదారులు అనేకమైన శోధనలు కల్పిస్తున్నారు. కొంతకాలం దేవుని యొక్క పని పక్కన పెట్టేస్తున్నారు. ఈ శోధనలో ప్రవక్త అయిన జెఫన్యా గారి ద్వారా ప్రవచిస్తున్న మాట, నేను మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేస్తా. ఆ సమయంలో అది నమ్మడానికి అది అసాధ్యమే. ఒక విధంగా చెప్పాలంటే సమస్తము నిర్మూలం అయిపోయింది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని మనం చూసినట్లయితే ఈ ఆధునిక కాలం ఉన్న అనేక ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశం. చాలా దేశాల కంటే చాలా చిన్నది, కానీ వాటి యొక్క టెక్నాలజీ కానీ వారి యొక్క అభివృద్ధిని ఈరోజు ఎవరు ఆపలేనక స్థితి. అంత పేరు ఈ వాగ్దాన ప్రభు నెరవేర్చున్నాడు. ఈరోజు నా ప్రియ కుమారుడు కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఆయన నీ ఖ్యాతిని కలుగజేస్తున్నాడు. నీకు అనిపించవచ్చు, ఒకవేళ ఈరోజు నా దగ్గర సరైన ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చేతి పని లేదు, నా వల్ల ఏం జరుగుతుందని. కానీ ప్రభు యేసుని నమ్మకించు. యేసయ్య అల్పైన వాను గనులా చేయగలడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నమ్ముచున్నాను. నన్ను మార్చిన దేవుడు, ఆనాటి యూదా ప్రజలను సాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ కొద్దిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు చాలా చులకనగా చూడబడుతున్నావేమో, భయపడక. ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. ఆయన ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము నిలబడుతున్నాం. ప్రభా, నీ సహాయం మాకు దయచేయండి. నీ కృపతో నడిపించండి. నీకు వాసులతో నడిపించండి. మీరు తోడేయండి. నీ కృపాక్షములు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, ఇక నీ బిడ్డలైనా మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేయండి. ఆయన వారున్న నేపథ్యాన్ని బట్టి భయపడకుండా, ఆందోళన చెందకుండా నువ్వు చేయగలిగిన నమ్మకం వారికి దయచేయమని, నీ గొప్ప విడుదలుంచమని యేసు నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. కుమారుడు కుమార్తె, భయపడక. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.